కానీ మీరు ఆ చైర్లో కూర్చుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు మిమ్మల్ని అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆయన మీ ఎదురుగా ప్రతిపక్షం స్థానం కూడా లేదు కదా, అక్కడ కూర్చుని ఉన్నారు. ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ పరిస్థితి వస్తుంది అని? నేను చైర్లో ఓకే డిప్యూటీ స్పీకర్గా కూర్చుంటాననేది నేను అనుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటాడనేది నేను 3.5 సంవత్సరాల నుంచి చెప్తున్నా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. నేను మాట్లాడేవన్నీ దానికి అన్నింటికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. అన్నీ ఏ రికార్డు ఎదిగినా మీకు దొరుకుతుంది. కొన్ని వేల వీడియోలు ఉన్నాయి నేను మాట్లాడి. 3.5 సంవత్సరాలుగా నేను అదే చెప్తున్నా. 3.5 సంవత్సరాలు ఎప్పుడు సంవత్సరం క్రితం, ఇప్పుడు 4.5 సంవత్సరాలే. అవును. సో నేనైతే చాలా స్పష్టంగా అప్పటి నుంచే ఉన్నా తమ ప్రతిపక్షంలోనే కూర్చుంటాడని. సో అదే జరిగింది. అనుకోకుండా జరిగింది ఏంటంటే, నేను అసలు అసెంబ్లీలోనే ఉంటానని అనుకోలే. నేను పార్లమెంట్లో ఉంటాను, అక్కడ కూడా ఏదో మంచి పదవిలోనే ఉంటానని అనుకున్నా. నేను అనుకున్నది అది. నేను ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదు కాబట్టి ఇంకా తర్వాత ఏమైనా ఏం అవ్వలేదు అనుకున్నా, ఏమనుకున్నా అనవసరం. అంటే మీ చిరకాల ప్రత్యర్థి కదా ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి. రావట్లేదుగా ఆయన సభలో వచ్చి కూర్చుని లాస్ట్ టైం సభలో కూడా ఒక ఎమ్మెల్యే అన్నారు, రఘురామకృష్ణరాజు గారిని ఆ చైర్లో చూడాలి, అచ్చెన్నాయుడు గారు అనుకుంటా ఉంది, జగన్మోహన్ రెడ్డిని అక్కడ చూడాలి అని. సో అది నెరవేరిందా అని అడుగుతున్నారు. నేను ఆ చైర్లో ఉంటూ నెరవేరింది. సరే స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా ఓకే, చైర్ వరకు ఆల్మోస్ట్ ఇద్దరు ఉంటాం. చైర్లో కూర్చుంటాం వరకు ఓకే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సభకు రావాలి కదా. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానంటున్నారు కదా. అది మూర్ఖత్వం. అది ప్రజలు ఇవ్వాలండి. ప్రజలు 18 ఇచ్చుంటే కూర్చుండేది. మరి ప్రజల బంధానికి ఇప్పుడు పాలకపక్షాన్ని ఆడిపోసుకుంటే మనం ఏం చేయగలం? ఓకే మా ఎమ్మెల్యేని రద్దు చేసేస్తున్నాను, నువ్వు ఎమ్మెల్యేని తీసేసుకో అని చెప్తాం, చెప్పలేం కదా. సో అది పార్లమెంటరీ ప్రొసీజర్స్, అసెంబ్లీ సాంప్రదాయాలు ఉంటాయి. సో మరి దాని ప్రకారం అతనే గతంలో మాట్లాడాడు, నేను ఒక 5గురిని తీసేస్తే 17కి వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదా చంద్రబాబు అని ఆయన చెప్పాడు. సో ఆయనకి అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇప్పుడు అమాయకంగా మరి ఇలా అడగటం, మారాన్ చేయటం అనేది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి తగదేమో అని నేను అనుకుంటున్నాను. అదేనా, లేకపోతే మిమ్మల్ని మీరు ఆ చైర్లో కూర్చుంటే ఇక్కడ మీకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, మీరు మైక్ ఇస్తే తప్ప మాట్లాడేని పరిస్థితి ఉంటుందని ఏమన్నా? అసలు నాకు డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు ఇచ్చారు? నాకేం ముందు ఇవ్వలేదు కదా. ఏదో 6 నెలల పోయి ఇచ్చారు నాకు. సో అతను ముందు నుంచి మంకుపట్టు మారం ముందు నుంచి చేస్తానే ఉన్నాడు కదా.